కళాభవన్ మణి ఈ స్టార్ కామెడీ విలన్ లడ్డాగా మనకు తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా పరిచయం. వెంకటేష్ మూవీ జెమినీ తర్వాత ఆయన తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మలయాళం తమిళ సినిమా ఇండస్ట్రీలో కళాభవన్ మణి ఒక సెన్సేషన్. అతని అసలు పేరు మణి. ఓ పల్లెటూరులో మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అతనికి ఒక అన్న, తమ్ముడు, నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. మొదట ఆటో నడుపుకుంటూ మణి జీవనం సాగించాడు. తన కుటుంబానికి తోడుగా ఉండేందుకు రోజంతా ఆటో నడిపి సాయంగా ఉండేవాడు. అయితే అతని అన్న రామకృష్ణకు నటనంటే పిచ్చి. ఒక సోదరి మంచి డాన్సర్. అదే సమయంలో తన అన్న ప్రోత్సాహంతో మణి తన టాలెంట్కు పదును పెట్టాడు. మణికి అద్భుతమైన మిమిక్రీ టాలెంట్ ఉంది. మిమిక్రీ మాత్రమే కాదు, హావభావాలను కూడా వెరైటీగా పలికించడంలో మణికి సాటి లేరు. మలయాళంలోని అగ్ర నటులందరి వాయిస్ని కూడా ఉన్నది ఉన్నట్లుగా ఫన్నీగా దించేసేవారు ఆయన. మిమిక్రీకి హాస్యాన్ని జత చేసి భిన్నమైన ఎక్స్ప్రెషన్తో కొద్ది రోజుల్లోనే ఆయన స్టార్గా మారారు. ప్రతి వారం కళాభవన్లో ఆయన మిమిక్రీ ప్రదర్శన ఇచ్చేవారు. దీంతో ఆయన పేరు మణికి కళాభవన్ జతైంది. కళాభవన్ మణిగా పేరుగాంచారు ఆయన. స్టార్ మిమిక్రీ ఆర్టిస్ట్గా పేరు వచ్చిన తర్వాత తన అన్న రామకృష్ణన్ సాయంతో సినిమాల్లో ప్రయత్నించాడు కళాభవన్ మణి. 1995లో అక్షరం అనే సినిమాలో ఆటో డ్రైవర్గా నటించారు ఆయన. కాసేపు మాత్రమే కనిపించిన ప్రేక్షకులలో గుర్తింపు పొందారు. పైగా తాను బయట చేసే వృత్తినే సినిమాల్లో క్యారెక్టర్ చేయడం ఆయన అదృష్టంగా భావించారు. ఆ తర్వాత ఎన్నో సెన్సేషనల్ క్యారెక్టర్లతో మలయాళం సినిమాల్లో స్టార్ కామెడీ విలన్గా పేరు తెచ్చుకున్నారు. ఇక తమిళంలో, తెలుగులో వచ్చిన జెమినీ సినిమా ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఎంతో మంది ఏళ్ల తరబడి కష్టపడ్డా కూడా రాని స్టార్డమ్ మణికి వచ్చింది. ఏ క్యారెక్టర్ చేసినా సరే తన మిమిక్రీని కాస్తంతైనా చూపించేవారు ఆయన. అంతేకాదు భిన్నమైన మేనరిజమ్స్ చూపించి డైరెక్టర్లను మెప్పించేవారు. ఇలా 10 ఏళ్లలోనే 100 సినిమాలకు పైగా నటించారు కళాభవన్ మణి. కొన్ని సినిమాల్లో డేట్స్ కోసం ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఆయన సినిమాల్లో పెట్టుకున్నారు దర్శకులు. తెలుగులో జెమినీ తర్వాత అర్జున్, ఎవడైతే నాకేంటి, ఆయుధం లాంటి సినిమాల్లో నటించారు మణి. తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఆయన ఒక స్టార్ కమిడియన్గా, విలన్గా మాత్రమే తెలుసు. కానీ మలయాళం ప్రేక్షకులకు మణి అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. డబ్బు వచ్చిన తర్వాత ఎంతో మంది పేదలను ఆదుకున్నారు మణి. పేదరికంలో ఉన్న వారికి తోచినంత సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. అయితే మణి అనే నటుడి జీవితం నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఓసారి అడవిలో సరదాగా స్నేహితులతో టూర్కి వెళ్లిన సందర్భంలో 2 ఫారెస్ట్ అధికారులను చితకబాదారని ఆయనపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆయన కోసం వెతుకుతూ ఉండగా అతనే పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇక మరో కేసులో పోలీసులు తనను స్టేషన్లో కొట్టారని ఆరోపించారు. తాను తక్కువ కులంకు చెందిన వ్యక్తిని కాబట్టే అగ్రకులం పోలీసు అధికారి స్టేషన్లో గంట సేపు నన్ను కొట్టాడని మీడియాకు చెప్పాడు. నన్ను కొట్టిన సదరు అధికారిపై 4 కేసులున్నాయని, కానీ తన పలుకుబడితో పైకులం వ్యక్తి అవ్వడంతో ఇంకా అధికారిగా కొనసాగుతున్నాడని ఆరోపించారు ఆయన. ఇక మరో వివాదం ఏంటంటే, కేరళ ప్రభుత్వం అవార్డులు కావాలంటే సింపుల్గా కొనుక్కోవచ్చని, నటన రాకపోయినా పర్వాలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పి కలకలం సృష్టించారు. మరోసారి తోటి ఆర్టిస్టులతో గొడవ పెట్టుకుని మీడియాకెక్కారు. ఇలా ఆయన ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉండేవాడు. ఇక రోజు కూలి నుంచి లక్షలు, కార్లు, ఆస్తులు, సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత కళాభవన్ మణి దారి తప్పాడని అతని మంచి కోరుకునే సన్నిహితులు అంటారు. కేవలం ఆయన డబ్బు చూసి స్నేహం చేసిన వాళ్ళు మద్యానికి బానిస చేశారని కూడా చెబుతారు. డబ్బు వచ్చిన తర్వాత కళాభవన్ మణి చేసిన మంచి పని ఇల్లు కట్టుకోవడం. తన వారిని కొంత ఆదుకున్నాడు. అయితే పార్టీల కోసమే తన ఇంటి కాంపౌండ్లో అవుట్ హౌస్ నిర్మించుకున్నారు ఆయన. అందులో ప్రతిరోజు పార్టీలే. కళాభవన్ మణి తాగటం మొదలు పెడితే కనీసం 15 బీర్లు లేపి అవతల పడేసేవాడట. విస్కీ తాగినా, ఏది తాగినా సరే ఇక తన వల్ల కాదు అనే స్టేజ్ వరకు తాగటం ఆయనకు అలవాటు. అలా తన పరిధికి మించి తాగేవాడు. అతని స్నేహితులు సైతం కళాభవన్ మణిని మందు మిషన్గా వాడుకునేవారు. స్నేహం కోసం కళాభవన్ మణి ఏదైనా చేసేవారు. అయితే ఒకానొక సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో లివర్ డ్యామేజ్ అయిందని, మద్యం తాగితే చనిపోతావని డాక్టర్లు చెప్పుకొచ్చారు. కానీ ఆయన అస్సలు పట్టించుకోలేదు. ఇక కళాభవన్ మణికి ఎవరు శత్రువో ఎవరు మిత్రుడో కూడా తెలియదు. మార్చి 5న తన అవుట్ హౌస్లో 3 స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు తాగాడు. మరునాడు నీరసంగా ఉంటే షూటింగ్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకున్నాడు. రాత్రి మద్యం తాగినప్పటి నుంచి తనకు ఏదోలా ఉందని తన వారికి చెప్పారాయన. నా స్నేహితులు నాకు ఏదో కలిపిచ్చారు, నన్ను చంపడానికి ప్లాన్ చేశారని కంటిన్యూస్గా చెబుతూనే ఉన్నారు. ఆ రోజు సరిగ్గా తిండి తినలేదు. సాయంత్రానికి విపరీతంగా రక్తం కక్కుతూ వాంతింగ్ చేసుకున్నారు మణి. దీంతో కుటుంబ సభ్యులు కొచ్చిలోని అమృత హాస్పిటల్కి తీసుకెళ్లారు.
కొద్దిసేపటి ట్రీట్మెంట్ తర్వాత కళాభవన్ మణి రాత్రి 7 గంటల 15 నిమిషాలకు చనిపోయాడు అనే వార్త పెను సంచలనం కలిగించింది. కేవలం దశాబ్ద కాలంలోనే వందల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ షూటింగ్ అయిపోయిందనగానే రాత్రి విపరీతంగా తాగటం ఆయనకు వ్యసనంలా మారింది. రక్తం కక్కుతూ చనిపోవడంతో పాటు తన స్నేహితులు మద్యంలో ఏదో కలిపారని చెప్పాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని కేసును విచారించారు పోలీసులు. కేరళ మీడియాలో మరుసటి రోజు కళాభవన్ మణిది హత్య అనే వార్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. కుట్రపూరితంగా స్నేహితులు మద్యంలో ఏదో కలిపి తాగించారని, అతని దగ్గర లక్షల్లో డబ్బు తీసుకుని ఎగ్గొట్టేందుకు కుట్ర చేశారనే కథనాలు కూడా వచ్చాయి. దానికి తోడు 3 రోజుల తర్వాత వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫ్యాటీ లివర్ విపరీతంగా తాగటం వల్ల ఏర్పడింది. ఆయన ఎక్కువగా తన పరిధికి మించి తాగారు. అది కూడా చనిపోవడం కోసం. అంటే ఆత్మహత్యాయత్నంలో కూడా భాగమై ఉండొచ్చు. లేదంటే ఆ స్థాయిలో ఎవ్వరూ తాగరని డాక్టర్లు తెలియజేశారు. అందుకే లివర్ ఆయన ఆల్కహాల్ లిమిట్ను కంట్రోల్ చేసే స్థాయి దాటిపోయింది. దీంతో రక్తం కక్కుని మరునాడు చనిపోయాడని ప్రాథమిక నివేదిక వచ్చింది. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్. ముందు రోజు తన స్నేహితులతో కలిసి విపరీతంగా తాగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అవుట్ హౌస్లోనే ఆయన తాగి పడిపోయాడు. కానీ కొచ్చి పోలీసులు రీజనల్ కెమికల్ ఎగ్జామినేషన్ ల్యాబొరేటరీలో క్షుణ్ణంగా అన్ని రకాల పరీక్షలు చేయించారు. అందులో పురుగులను, క్రిమికీటకాలను చంపేందుకు వాడే క్లోరిపైరిపాస్ రక్తంలో స్థాయిని మించి ఉందని తేలింది. దానికి తోడు మెథైల్ ఆల్కహాల్ విపరీతమైన పరిణామంలో ఉందని నివేదికలో తేల్చారు. క్లోరిపైరిఫాస్ కారణంగా ఆయన చనిపోయి ఉండొచ్చని నివేదికలో తేలింది. దీంతో ఆయనకు ఇన్సెక్టిసైడ్ ఎవరైనా కలిపి ఇచ్చారా అని ముందు రోజు కళాభవన్ మణితో కలిసి మద్యం తాగిన 3 స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అంతేకాదు ఆ రోజు రాత్రి తాగిన మద్యం సీసాలు, గ్లాసులను కూడా పరీక్షించినా ఎక్కడ కూడా ఆ విష పదార్థం ఆనవాళ్లు దొరకలేదు. ఇక కళాభవన్ మణి ఫ్రెండ్స్ మాత్రం తాము మద్యమే తాగామని, తమ ప్రాణ స్నేహితుడైన మణిని ఎందుకు చంపుకుంటామని కన్నీరు మున్నీరయ్యారు. అయినా నమ్మని పోలీసులు వారిపై పాలిగ్రాఫ్ టెస్టులు కూడా చేశారు. ఆ టెస్టుల్లో కూడా మణి స్నేహితుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. చివరకు కేరళ ప్రభుత్వం ప్రజలకు ఉన్న అనుమానాలను తీర్చాలని కళాభవన్ మృతి కేసును సిబిఐకి కూడా అప్పగించింది. 2017లో సిబిఐ కళాభవన్ మణి కేసును టేక్ ఓవర్ చేసింది. దాదాపుగా 2 ఏళ్లు అన్ని రకాలుగా విచారణ జరిపారు. అమృత హాస్పిటల్ డాక్టర్లను కూడా సిబిఐ విచారించింది. తమ దగ్గరకు వచ్చే సమయానికే మణి 5 సార్లు రక్తంతో కూడిన వాంతులు చేసుకున్నట్లు చెప్పారు. లివర్ దెబ్బతినడం కారణంగానే అనారోగ్యం పాలైనట్లు చెప్పారు. అయితే మణి సోదరుడు రామకృష్ణన్ మాత్రం తన సోదరుడిని ప్లాన్గా మద్యం వైపు మళ్లించారు. డాక్టర్లు వద్దని, తాగితే చనిపోతామని చెప్పిన పార్టీల పేర్లతో తాగించారు. చనిపోవడానికి ముందు రోజు విషం కలిపిన మద్యం ఇచ్చారు. ఆ తర్వాత ఆధారాలను ధ్వంసం చేశారని సిబిఐకి చెప్పారు. అంతేకాక చనిపోవడానికి ముందు కూడా తన స్నేహితులు ఏదో కలిపిచ్చారు, నాకు ఏదోలా ఉంది, నన్ను ఏదో చేశారని చెప్పాడని కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు రామకృష్ణన్. సినిమా ఛాన్సులు తగ్గిన తర్వాత తన ఇంటి కంటే ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా గడిపేవారు మణి. కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మాత్రం తన ఫామ్ హౌస్ ఉన్న గ్రామం నుంచే మద్యం సీసాలు తీసుకెళ్లేవారట. కానీ ఆ రోజు అతని స్నేహితులే మద్యం తెచ్చినట్లు తేలడంతో అనుమానాలు మరింత పెరిగాయి. అయితే రక్తపు పరీక్షల్లో, లివర్ టెస్టుల్లో మళ్లీ పాత ఫలితాలే వచ్చాయి. అంతేకాదు మణిది హత్య కాదని, అసాధారణ కారణాల కారణంగా చనిపోయాడని తేల్చింది సిబిఐ. అదే విషయాలను కోర్టుకు కూడా తెలిపింది. పచ్చి కూరగాయలు తినడం వలన క్లోరిపైరిఫాస్ బాడీలో ఉంటుందని ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి, హైదరాబాద్లోని ఫోరెన్సిక్ నిపుణుల నుంచి ఫలితాలు విశ్లేషించింది. క్లోరిపైరిఫాస్ స్థాయి మనిషిలో కొంత స్థాయి వరకు ఉంటుంది. అంటే పచ్చి కూరగాయలతో పాటు సరిగ్గా కడగకుండా పెస్టిసైడ్ ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల చేరుతుందన్నమాట. దానితో పాటు మెథైల్ ఆల్కహాల్ కూడా విపరీతంగా తాగడం వల్ల లివర్ పూర్తిగా చెడిపోయింది. ఇక లివర్కు సంబంధించిన సిరాసిస్ వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. బీపీతో పాటు ఇతరత్రా వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. ఆ రోజు మద్యం స్థాయిని మించి తాగాడు కాబట్టి కళాభవన్ మణి చనిపోయాడు. అంతే తప్ప హత్య కానే కాదని సిబిఐ తేల్చింది. దీంతో కళాభవన్ మణి మరణంలో ఎలాంటి హత్య కోణం లేదని తేలిపోయింది. అలా కడు పేదరికం నుంచి వచ్చిన మణి తన ఆరోగ్యాన్ని కాపాడుకుని ఉంటే ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేసేవారనలో సందేహమే లేదు. మణికి భార్య నిమ్మి, కూతురు ఉన్నారు. వాళ్ళెప్పుడు బయటకు వచ్చేవారు కాదు. కూతురంటే కళాభవన్ మణికి ప్రాణం. కానీ ఆమె కోసమైనా తాగుడు మానాలని భార్య బ్రతిమలాడినా అతను వినలేదు. పైగా చెడు స్నేహాలు ఆయన్ను అన్ని రకాలుగా దెబ్బతీశాయంటారు మణి సోదరుడు రామకృష్ణన్. కలిసి వచ్చిన అదృష్టాన్ని ఆయన చేజేతులా తన్నుకున్నారని కళాభవన్ మణి సన్నిహితులు మీడియాకు చెప్పారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఇచ్చాడు అతని అన్న రామకృష్ణన్. ఓ ల్యాండ్ డీలింగ్ విషయంలో మాలీవుడ్ స్టార్ హీరో దిలీప్ కూడా ఇందులో పాత్రధారి అన్నట్టుగా అభిప్రాయపడ్డారు రామకృష్ణన్. కానీ ఆ తర్వాత అతనికి దీనికి సంబంధం లేదని తేలింది. ఆ న్యూస్ బయటకు రావడంతో అది కూడా సెన్సేషనల్గా మారింది. కానీ సిబిఐ మాత్రం ఇవన్నీ కూడా తోసిపుచ్చేసింది.
ఇక రామకృష్ణన్ కూడా దిలీప్ విషయంలో వెనక్కి తగ్గాడు. చివరగా అతని అన్న ఒక మాట చెప్పాడు: మద్యానికి బానిసైనా మానొచ్చేమో కానీ చెడు స్నేహాలను నమ్మితే మాత్రం ప్రతిరోజు విషం తీసుకున్నట్లేనని, అది నా తమ్ముడి విషయంలో రుజువైందని అన్నాడు రామకృష్ణన్. అలా మంచి నటుడు కనుమరుగైపోయారు. మరి కళాభవన్ మన్నీ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని